99 టీవీ నేను ప్రియాంక. కర్ణాటక కాంగ్రెస్ లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పార్టీకి కీలక నాయకుడు, ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జోరందుకుంది. ఇటీవల ఆయన చేసిన ఒక కామెంట్, సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ మొత్తం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగింది? ఆయన నిజంగా పార్టీని విడిచిపోతారా? వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కర్ణాటక రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కాంగ్రెస్ నుంచి త్వరలోనే తప్పుకోవచ్చని జాతీయ మీడియాలో కథనాలు వరుసగా వస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో ఒక ఈవెంట్లో మాట్లాడిన శివకుమార్ డిప్యూటీ సీఎం పోస్ట్లో శాశ్వతంగా ఉండలేను అని ప్రకటించారు. ఈ వ్యాఖ్య పెద్ద దుమారమే రేపింది. దీనికి తోడు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్, ఎక్కడ కష్టం కృషి ఉంటుందో అక్కడే ఫలితం ఉంటుంది అనే సందేశం ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నారన్న అనుమానాలు మరింత పెంచింది. నాయకత్వ మార్పు గురించి నేరుగా ఏమీ చెప్పకపోయినా డీకే శివకుమార్ పోస్ట్తో కర్ణాటక కాంగ్రెస్ లో ఒక్కసారిగా వేడెక్కింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి శివకుమార్ చాలా కష్టపడ్డారు. ప్రచారం, వ్యూహాలు, పార్టీని ముందుకు నడిపింది ఆయనే. అయినా చివరకు సీఎం పదవి సిద్ధరామయ్యకు దక్కింది. అదే సమయంలో 2.5 సంవత్సరాల తర్వాత సీఎం పదవి మీకే వస్తుంది అని హైకమాండ్ ఇచ్చిన హామీ కూడా ఇంకా నెరవేరలేదు. ఈ అంతర్మదనం, ఈ అసంతృప్తి ఇప్పుడు బయటపడుతోందా అన్న అనుమానాలు రేపుతోంది. సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరూ కలిసి ప్రభుత్వం నడిపినా పాలనలో అసలు మాట ఎవరిది, నడిపేది ఎవరు, కీలక నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు అన్న అంశాలపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు శివకుమార్ వైపు నుంచి వస్తున్న సంకేతాలు పార్టీని వదిలేయడమా లేక పెద్ద పాత్ర కోసం ప్లాన్ చేసుకుంటున్నారా అనే సందేహాలు తెర మీదకు వచ్చాయి. డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ లో కీలక శక్తి. అలాంటి నేత పార్టీని విడిచిపెడితే కాంగ్రెస్ కు భారీ నష్టమనే విషయం స్పష్టమే. అయితే ఇది నిజమైన సంకేతమా, తాత్కాలిక ఒత్తిడి తెచ్చే వ్యూహమా, లేక రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శుభారంభమా? మరింత స్పష్టత వచ్చే వరకు కర్ణాటక రాజకీయాలు మాత్రం అగ్నిగుండంలా రగిలిపోతున్నాయన్నది మాత్రం నిజం.